బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగపూర్ మత హింసలో కీలక నిందితుడైన షాహీం ఖాన్కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం నోపింది. సోమవారం ఉదయం ఖాన్ నివాసంతో పాటు అతడికి చెందిన ఇతర నిర్మాణాలను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు షాహీం ఖాన్ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో నాగపూర్ అల్లర్లకు కారకుడయ్యాడని, రాజద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఖాన్ జైల్లో ఉన్నారు. అయితే అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే ఖాన్కు నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆ నోటీసులకు స్పందించకపోవడంతోనే కూల్చివేతలు చేపట్టినట్లుగా చెప్పారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నాగపూర్ యశోద్ నగర్ ప్రాంతంలోని సంజయ్బాగ్ కాలనీలో ఉన్న నివాసం ఖాన్ భార్య పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అయితే అక్రమ నిర్మాణాలపై ఎన్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో ఆ భవనాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. ఈ నెల 17న ఛత్రపతి సంభాజీనగర్లో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో నిరసన వ్యక్తమైంది. అయితే ఈ నిరసనల్లో మతపరమైన శాసనాలు ఉన్న చాదర్ దహనమైందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు దహనానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు సహా మొత్తం 33 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. సోషల్ మీడియాలో వదంతులకు కారణమైన షాహీం ఖాన్ సహా 6గురిపై దేశద్రోహం కేసు నమోదైంది. అలాగే దాదాపు 50 మంది నిందితులపై సైబర్ విభాగం నమోదు చేసిన కేసులు 4 ఎఫ్ఐఆర్లలోనూ వీరి పేర్లు ఉన్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 200 మంది నిందితులను గుర్తించినట్లు, మరో 1000 మందిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించనున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నమాట. అయితే నాగపూర్లో ఔరంగజేబుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన వీడియోలను మార్పులు చేసి ఖాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్లే అల్లర్లు జరిగినట్లుగా మహారాష్ట్ర పోలీసులు సైబర్ సెల్ విభాగం తెలియజేస్తోంది.